హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది పొలిటీషియన్స్లో నిజాలు మాట్లాడే పొలిటీషియన్లు, లేకపోతే ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు ఫర్దర్గా బెటర్గా ట్రై చేసుకుంటూ వెళ్ళే లీడర్స్లో రాహుల్ గాంధీ ఒకళ్ళని చెప్పక తప్పదేమో. నిన్న ఆయన ఒక మీటింగ్ అటెండ్ అయిన క్రమంలో ఆ మీటింగ్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గత 3 డికేడ్స్గా, పర్టికులర్లీ బాబ్రీ మసీద్ డెమాలిషన్ టైం నుంచి మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ యొక్క పొలిటికల్ గ్రోత్ ఏదైతే ఉందో కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్గా వెళ్ళింది. దీనికి ప్రధానమైన కారణము కాంగ్రెస్ పార్టీ హ్యాస్ లాస్ట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మైనారిటీస్, దళిత్స్ అండ్ ఓబీసీస్. ఈ మూడు సెగ్మెంట్స్ ఆఫ్ ద పాపులేషన్ మనం ఇండియన్ పాపులేషన్లో కన్సిడర్ చేస్తే క్లోజ్ టు దగ్గరగా 85% పాపులేషన్ ఉంది. ఓబీసీస్, దళిత్స్ యాజ్ వెల్ యాజ్ మైనారిటీస్ని కంక్లూడ్ చేసుకుంటే. సో రాహుల్ గాంధీ చాలా క్లియర్గా అడ్మిట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఈ 1990s నుంచి మొదలుకొని ఈ రోజు వరకు, అంటే రాజీవ్ గాంధీ ఎరా, కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ తర్వాత అంతకుముందు ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ టైంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పొలిటికల్ పెర్ఫార్మెన్స్ పీక్స్కి వెళ్ళింది. జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకుంది రాజీవ్ గాంధీ టెన్యూర్లో. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రాజీవ్ గాంధీ గారు అసాసినేషన్ అవనివ్వండి, దాని తర్వాత జరిగిన పరిణామాల్లో పివి నరసింహారావు గారు ప్రధాని అయిన దగ్గర నుంచి, పివి నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత బాబ్రీ మసీద్ డెమాలిషన్, రాముడు రథయాత్ర, తర్వాత ఓబీసీ రిజర్వేషన్స్, ఇవన్నీ 1 by 1 గ్రాడ్యువల్గా జరుగుకుంటూ వచ్చిన తర్వాత పర్టికులర్లీ ఓబీసీ కమ్యూనిటీకి కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. తర్వాత బాబ్రీ మసీద్ తర్వాత మైనారిటీస్ కొంతమంది దూరమయ్యి రీజనల్ పార్టీస్ వైపు అట్రాక్ట్ అయిపోయిన జరిగింది. తర్వాత దళిత్స్ కూడా బహుజన్ పార్టీ లాంటి పార్టీ ఎమర్జ్ అవ్వడం వల్ల దళిత్స్ కూడా కొంతమంది కాదు, మెజారిటీ దళిత్స్ బహుజన్ పార్టీ వైపు లేకపోతే కొన్ని రీజనల్ పార్టీస్ వైపు వెళ్ళటం వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క మెయిన్ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, రైట్ ఫ్రమ్ 1952 నుంచి 1990 వరకు ఉన్నటువంటి కోర్ బ్యాంక్ అయితే గ్రాడ్యువల్గా కోల్పోకుంటూ వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం రాహుల్ గాంధీ కొన్ని పాలసీస్ చెప్పారు. అందులో కింద నుంచి ఆ పబ్లిక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పివి నరసింహారావు పాలసీస్ చాలా బ్యాడ్లీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ని స్ట్రింక్ చేసేలా, కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ని అఫెక్ట్ చేసేలా ఒక డెసిషన్ బాబ్రీ మసీద్ డెమాలిషన్ టైంలో పివి నరసింహారావు గారి ఇన్యాక్టివ్ మెజర్స్ వల్ల కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ అయిందని చెప్పే ప్రయత్నం చేస్తే, నేను ఎవరి పేరు తీసుకోను కానీ కొన్ని కారణాలు, కొన్ని డెసిషన్స్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ 3 వర్గాలు దూరమైనవి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మనం రాహుల్ గాంధీ గారు ఇప్పుడు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి, ఈ 3 సెగ్మెంట్స్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యేదానికి, దీన్ని చాలా క్లియర్గా 1990sలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఇప్పుడు ఆయన చనిపోయి ఉన్నారు, అర్జున్ సింగ్ అని, మధ్యప్రదేశ్ నుంచి ఒక స్టాల్వార్ట్ కాంగ్రెస్ లీడర్, ఓబీసీ లీడర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన చెప్పారు బాబ్రీ మసీద్ డెమాలిషన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడుతుందనేసి. కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు గారి మీద డైరెక్ట్గానే ఆయన యొక్క అసహనాన్ని, పొలిటికల్గా జరుగుతున్నటువంటి డ్యామేజ్ని వెళ్ళగక్కే ప్రయత్నం చాలా అర్జున్ సింగ్ గారు 1990sలోనే చేసే ప్రయత్నం చేశారు. సో పివి నరసింహారావు గారికి, అర్జున్ సింగ్ గారికి ఉండే గ్యాప్ వల్ల ఇదంతా చేశారు అనుకున్నాం. కానీ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, బాబ్రీ మసీద్ డెమాలిషన్ టైంలో ప్రైమ్ మినిస్టర్గా పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి మెజర్ ఏదైతే ఉందో, తర్వాత రాముడు రథయాత్ర టైంలో రథయాత్ర పర్మిషన్ ఇవ్వకుండా ఆపే అంశం అవనివ్వండి, ఈ రెండింటి వల్ల బీజేపీ గ్రాడ్యువల్గా దేశంలో పొలిటికల్గా అప్పటి వరకు బీజేపీకి లేనటువంటి ప్రామినెన్స్ని బాబ్రీ మసీద్ డెమాలిషన్ తర్వాత రాముడు రథయాత్ర ద్వారా వచ్చే ప్రయత్నం జరిగింది. దాని ఫ్రూట్స్ ఇప్పుడు బీజేపీ అనుభవిస్తుంది అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్. తర్వాత సెకండ్ ఫ్యాక్టర్, 2010, 11, 12 ఆ మధ్య కాలంలో ఇండియన్ పాలిటిక్స్ కంప్లీట్లీ ఓబీసీ డైరెక్షన్లో వెళ్తుందని గ్రహించిన అర్జున్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి అప్పుడు కూడా ఒక సజెషన్ అవనివ్వండి, ఒక డైరెక్షన్ అవనివ్వండి, లేకపోతే ఒక సూచన చేసే ప్రయత్నం చేసిన అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఓబీసీ కార్డ్ని పట్టుకోకుండా వేరే డైరెక్షన్లో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఆ డైరెక్షన్లో పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. ఆ రెసిషన్ అవ్వనివ్వండి, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వనివ్వండి, లేకపోతే అప్పుడు జరుగుతున్నటువంటి క్లైమేట్ చేంజ్, ఇలాంటి రిలేటెడ్ పాలిటిక్స్ మీద కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే ప్రయత్నం, తర్వాత మైనారిటీస్కి కొంచెం ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి ఓబీసీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల 2014లో బీజేపీ గెలుపునకు ప్రధాన కారణం. మరీ ముఖ్యంగా సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియాలో ఓబీసీ కార్డ్ని చాలా అద్భుతంగా వాడి, నరేంద్ర మోదీ ఓబీసీనా కాదా ఎవరికీ తెలియదు, కానీ బీసీ ప్రధాని వస్తున్నాడు భారతదేశానికి అనేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒక అద్భుతమైన గ్లోబల్ ప్రచారాన్ని, ఒక అబద్ధాన్ని, అప్పటి వరకు నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన కుల ప్రస్తావన అయితే రాలేదు. కానీ పర్టికులర్ 2014 ఎన్నికల్లో ఓబీసీ నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నాడు, ఓబీసీ ప్రధాని అవబోతున్నాడు దేశానికి అనేసి ఓబీసీ కార్డుని ముందుకు తీసుకెళ్లి చాలా అద్భుతమైన పొలిటికల్, అప్పటి వరకు బీజేపీ తన రాజకీయ జీవిత చరిత్రలో ఆర్ఎస్ఎస్ అనుకున్నటువంటి వాళ్ళ రాజకీయ అధికారం ఏదైతే ఆర్ఎస్ఎస్ కూడా కలలుగా అన్నదో అప్పటి వరకు రానిది
2014లో వచ్చిందంటే 2011 నుంచి 2014 వరకు ఓబీసీ సెంట్రిక్గా జరిగినటువంటి పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ ఆ ఓబీసీ కార్డుని పట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ ఓబీసీ కార్డుని పట్టుకొని సాక్షాత్తు నరేంద్ర మోదీని ఓబీసీ మనిషి అని చెప్పి నమ్మబలికిచ్చేసి దేశానికి ఖచ్చితంగా పొలిటికల్ గెయిన్ అయితే పొందగలిగారు. ఆ పొలిటికల్ గెయిన్స్ని ఇప్పటికీ వాళ్ళు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి బీజేపీ ఎదుగుదలకి అప్పట్లో 1990s బాబ్రీ మసీద్ డెమాలిషన్, రాముడు రథయాత్ర ద్వారా సొసైటీలో పోలరైజేషన్ తీసుకొచ్చి గెలిచే ప్రయత్నం చేసి కిచిడి ప్రభుత్వాలు వచ్చాయి. తర్వాత 99లో 97, 98 నుంచి బీజేపీ ప్రామినెన్స్ 2004 వరకు ఉంది. ఆ తర్వాత బీజేపీ మళ్ళీ గత ఒక 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు పొలిటికల్ రెలవెన్స్ దేశంలో కోల్పోతుంది. కానీ నరేంద్ర మోదీ గుజరాత్ ప్రధానిగా ఉంటూ ఓబీసీ సెంట్రిక్ రాజకీయాలని తిప్పే ప్రయత్నంలో ఆర్ఎస్ఎస్ చాలా బలంగా ఓబీసీ కార్డుని ముందుకు తీసుకెళ్లి నరేంద్ర మోదీ ఓబీసీ అని చెప్పి నమ్మబలికిచ్చి 2014లో గెలిచారు. ఆ గెలిచిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు దేశంలో కులాలుగా మతాలుగా విడగొట్టేసి కొద్ది ఎకరాల ప్రాంతాలుగా కూడా విడగొట్టి దేశాన్ని రాజకీయ పబ్బం అయితే బీజేపీ క్లియర్గా గడుపుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని రాహుల్ గాంధీ గారు క్లియర్గా నిన్న అటెండ్ అయినటువంటి మీటింగ్లో మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. 1990s నుంచి పర్టికులర్లీ పోస్ట్ ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ టెన్యూర్లో కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాలకు దూరమైంది. ఈ వర్గాలకి కాంగ్రెస్ పార్టీ దగ్గర అవ్వకుండా అగైన్ పొలిటికల్గా ఆ ప్రామినెన్స్ని, ఆ స్ట్రాంగ్ హోల్డ్ని ఇండియాలో గెయిన్ చేయడం కష్టం. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఓబీసీ, మైనారిటీస్, దళిత్స్కి రీచ్ అవుట్ అయిన తర్వాత విహెచ్పి, ఆర్ఎస్ఎస్, తర్వాత ఈ బీజేపీ సంఘ పరివార్ గుంపు అంతా కలిసి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ యొక్క బలమైన పొలిటికల్ జర్నీని ఆపే ప్రయత్నం అయితే చేయలేవని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఈ కమ్యూనిటీస్ని రీచ్ అవుట్ అయ్యేదానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లియర్ కట్ ఎజెండాతో ముందుకెళ్తుంది. కానీ ఆ కమ్యూనిటీస్ని నమ్మబలికిచ్చి కమ్యూనిటీస్ని మళ్ళీ ఓల్డ్ కాంగ్రెస్ ఫోల్డ్లోకి తీసుకురావాలంటే మాత్రం బీజేపీ యొక్క విష ప్రచారాన్ని కట్టడి చేయాల్సిన ఆవశ్యకత కూడా కాంగ్రెస్ పార్టీ మీద అంతే ఉంది. ఎంత ఈ కమ్యూనిటీస్ని రీచ్ అవుట్ అయ్యేదానికి ప్రయత్నాలు చేస్తాయో బీజేపీ యొక్క విష ప్రచారాన్ని కట్టడి చేసేదానికి లేకపోతే న్యూట్రల్ చేసేదానికి కూడా కాంగ్రెస్ పార్టీ అంతే ఎఫర్ట్స్ పెట్టేదానికి ఆస్కారం అంతే పెద్ద మొత్తంలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి ఇక్కడ రిప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దళిత్స్ యాజ్ వెల్ యాజ్ ఓబీసీస్ బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ కాన్ఫిడెన్స్ ఆఫ్ బీసీస్ యాజ్ వెల్ యాజ్ దళిత్స్ని మనం పర్టికులర్గా చూసుకున్నట్లయితే వీళ్ళ రిప్రజెంటేషన్ మొత్తాన్ని ఒక రిలీజియన్ అడ్డం పెట్టేసి బీజేపీ కంప్లీట్గా హైజాక్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. రిప్రజెంటేషన్ చూపిస్తుంది, మతాన్ని అడ్డం పెట్టుకుంటూ బీజేపీ సంఘ పరివార ఎజెండాని చాలా ప్రస్ఫుటంగా ముందుకు తీసుకెళ్తుంది. అందులో ప్రధానంగా వీళ్ళు పడబోతున్న ఇప్పుడు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసి ఒక 10% ఓపెన్లో ఉండాల్సినటువంటి 10% అడిషనల్ సీట్స్ని తగ్గించేశారు. సో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాని మాత్రం చాలా క్లియర్గా మతాన్ని అడ్డం పెట్టుకుని ఓబీసీ కార్డు నరేంద్ర మోదీ యొక్క ఓబీసీ కులమని చెప్పి నమ్మబలికిచ్చేసి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార ఎజెండాని చాలా ప్రస్ఫుటంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చాలా బలంగా చేస్తున్నారు. సో వీటన్నిటిని ఈ బీజేపీ యొక్క రియల్ హిడెన్ ఎజెండా మొత్తాన్ని సమాజానికి వివరించి కాంగ్రెస్ పార్టీకి దూరమైన వర్గాల్ని దగ్గర చేసుకొని ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఈ సంఘ పరివార్ ముఠా మొత్తానికి వీళ్ళ యొక్క కపట వాదం ఏదైతే ఓబీసీ వాదం అవనివ్వండి, హిందూ వాదం అవనివ్వండి, ఈ కపట నాటకాన్ని వీళ్ళ దొంగ నాటకాన్ని ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి నిన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఫార్మర్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. చూడాలి మరి ఈ కమ్యూనిటీస్ యొక్క కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు ఆల్రెడీ కొన్ని ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ అని ఒకటి, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ అనేది ఇంకోటి, తర్వాత రీసెంట్గా అంబేద్కర్ గారి అంశాన్ని ముందుకు బలంగా తీసుకెళ్లే అంశం ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఆ బీజేపీని కట్టడి చేసేదానికి హెల్ప్ అవుతాయి ఆ ప్రయత్నాలు లేదా అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే అట్లీస్ట్ ఒక నిజాన్ని అయితే గ్రహించారు. కొన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి బలంగా దూరం అయిపోయినాయి. దూరమైన వర్గాల్ని దగ్గర చేసేదానికి మెజర్స్ అయితే మొదలు పెట్టాలని అయితే కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవడం మాత్రం టు బీ హానెస్ట్ కొంతవరకు ఒక దిద్దుబాటు చర్యగా చూడాల్సి ఉంటుంది దీన్ని. థ్యాంక్ యూ.